రైట్ ఇక బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరుస వివాదాలతో వార్తల్లో నిలుస్తున్న వేణుస్వామి అసలు బ్రాహ్మణుడే కాదని సంచలన ఆరోపణలు చేశారు బ్రాహ్మణ చైతన్య అధ్యక్షుడు శ్రీధర్ శర్మ. ఆయన నకిలీ జ్యోతిష్యుడని, బ్రాహ్మణ కులానికి చెందిన వ్యక్తే కాదని చెప్పారు. బ్రాహ్మణ కులానికి అతనికి ఎటువంటి సంబంధం లేదని అన్నారు. వేణుస్వామి చేసే మోసపు పనులకు, మోసపు జ్యోతిష్యానికి బ్రాహ్మణ జాతికి ఎటువంటి సంబంధం లేదని చెప్పారు. రాజకీయ నాయకులు, సినీ ఇండస్ట్రీ ప్రజలందరూ అతనిని నమ్మి ఆర్థికంగా, సామాజికంగా, శారీరకంగా నష్టపోవద్దని సూచించారు శ్రీధర్ శర్మ. అతని మోసపు మాటలకి, అతని చేసే జ్యోతిష్యాలు, మోసపు జ్యోతిష్యాలకి, లేదు అతను చేసే వామాచార పూజలకి, అతను చేసే మద్య మాంస పూజలకి, బ్రాహ్మణ జాతికి కానీ, బ్రాహ్మణ పురోహితులకు కానీ, ఉన్న శాస్త్ర ఇతిహాసాలకు కానీ సంబంధం లేదు. దయచేసి ఎవరు అతన్ని నమ్మవద్దు. అతన్ని పరిగణనలో తీసుకొని మీ జీవితాలు, మీ ఆస్తులు కోల్పోవద్దు, ఆర్థికంగా నష్టపోవద్దు. మీరు పోయే ఆర్థిక నష్ట విధానాలకే బ్రాహ్మణ సమాజానికి ఎటువంటి సంబంధం లేదని చెప్పి తెలియజేస్తున్నాం. మోసపోయిన బాధితులు ఎవరైనా ఉంటే తక్షణమే వేణుస్వామి మీద పోలీస్ కేసులు పెట్టమని చెప్పి బ్రాహ్మణ చైతన్య వేదిక మిమ్మల్ని అందరినీ రైట్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాణా అందిస్తారు. రైట్ రాణా, ఇప్పటికే చూసుకుంటే వేణుస్వామి ఆయన వైఫ్ గురించి మనకు తెలిసిందే. అయితే లేటెస్ట్గా వాళ్ళ ఒక వీడియోని కూడా రిలీజ్ చేయడం చూస్తున్నాం. కొంతమంది వాళ్ళకి ప్రాణహాని ఉందని, కొంత డబ్బు కూడా డిమాండ్ చేస్తున్నారని చెప్పి కూడా వీడియో రిలీజ్ చేశారు. అయితే దీనికి సంబంధించి అటు బ్రాహ్మణ చైతన్య అధ్యక్షుడు శ్రీధర్ శర్మ ఎవరైతే ఉన్నారో ఆయన ఏమని చెప్తున్నారు, అసలు ఆయన జ్యోతిష్యుడే కాదు, బ్రాహ్మణ కులానికి చెందిన వ్యక్తే కాదు అని చెప్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు రాణా? గత 20 రోజుల నుంచి కూడా సోషల్ మీడియా వేదికగా కూడా వేణుస్వామికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా పెద్ద ఎత్తున కూడా ట్రెండింగ్లోకి వచ్చాయి. ముఖ్యంగా వేణుస్వామి అసలు బ్రాహ్మణే కాదంటూ కూడా ఇవాళ బ్రాహ్మణ ఐక్య వేదిక ప్రకటించడం అనేది ఒక సంచలనంగా విషయము, పైగా ఆసక్తికరమైనటువంటి విషయంగానే మనము పరిగణించాల్సి ఉంటుంది. ఎందుకంటే వేణుస్వామికి అసలు మంత్రాలు కూడా చదువున్నాడు. కావాలనే అతనికి మంత్ర ఉచ్చారణ రాకపోయినప్పటికీ కానీ సినిమా వాళ్ళని, రాజకీయ నాయకుల్ని వీళ్ళందరినీ కూడా ఆయన టార్గెట్ చేసుకు పెద్ద ఎత్తున డబ్బులు కట్టేస్తున్నాడు. దాంతోపాటు ఈయన కోట్ల రూపాయలు, లక్ష రూపాయలు ఫీజు తీసుకొని ఆ పూజలో పాల్గొన్నటువంటి ఎవరైతే వేద మంత్రచరణ చేస్తున్నటువంటి పూజారులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం కేవలం వేల రూపాయలు మాత్రమే ఇస్తూ చేతులు దులుపుకున్నారంటూ కూడా అనేక విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఏకంగా అసలు వేణుస్వామి బ్రాహ్మణుడే కాదు, ఆయన ఒక బీసీ కులానికి చెందినటువంటి వ్యక్తి అంటూ కూడా ఇవాళ బాంబు పేల్చాడు. సిరిపురపు శ్రీధర్ శర్మ అనే బ్రాహ్మణ చైతన్య వేదిక సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు. ముఖ్యంగా ఆయన గుంటూరు, ఆయన మొత్తం పూర్వీకులందరూ కూడా గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి వారంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది. దాంతోపాటు ఇటీవల ఆయన బ్రాహ్మణ కులానికి సంబంధించిన విషయంలో ఒక జర్నలిస్టు లేవనెత్తినటువంటి ఒక క్వశ్చన్కి వాళ్ళు ఆన్సర్ కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఎందుకంటే ముఖ్యంగా శ్రీ వైష్ణవ శాఖకు సంబంధించినటువంటి వ్యక్తి అని కొన్ని రోజులు ఆయన చెప్పుకున్నాడు. మరికొన్ని రోజుల్లో మాత్రం బ్రాహ్మణ కులంలో ఉన్నటువంటి వైకాసన శాఖకు సంబంధించినటువంటి తాను చెందినవాడంటూ కూడా కొన్ని రోజులు చెప్పాడు. కానీ ఆయన అసలైనటువంటి కులం అది కాదంటూ కూడా ఇవాళ ఆయన చెప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది. దాంతోపాటు బీసీ సామాజిక వర్గంలో ఉన్నటువంటి చాతద శ్రీ వైష్ణవ కులానికి చెందినటువంటి వ్యక్తి అంటూ కూడా ఆయన ఇవాళ చెప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది. దాంతోపాటు బ్రాహ్మణ సామాజిక వర్గంలో అతను జన్మించలేదు. వారి పూర్వీకులు కూడా గుంటూరు జిల్లా తెనాలి దగ్గర ఉన్నటువంటి మంచికలపూడి గ్రామంలో సాతాను అంటే చాతద శ్రీ వైష్ణవ కులానికి సంబంధించినటువంటి వారి అంటూ ఆయన ప్రకటించడం జరిగింది. దాంతోపాటు వాళ్ళు కులవృత్తి వచ్చి అతను బ్రాహ్మణ కులంలో ఉండే వైకాసిన శాఖకు సంబంధించినటువంటి వ్యక్తిని చెప్పినటువంటి నేపథ్యంలో వాళ్ళ కులవృత్తి కూడా అదే అనేది కూడా వారు చెప్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. సో ఇన్ని రోజులు, గత 2 రోజుల ముందు అసలు వేణుస్వామి పెళ్లి చేసుకున్నటువంటి ఆమె సతీమణి ఎవరైతున్నారో ఆమె కూడా బ్రాహ్మణురాలు కాదనేసి కూడా కొన్ని వ్యాఖ్యలు ఇచ్చినప్పటికీ కానీ ఆమె అమలాపురానికి సంబంధించినటువంటి ఒక బ్రాహ్మణ కులంలో పుట్టారనేసి కూడా కొంతమంది వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఇప్పుడు వేణుస్వామికి సంబంధించినటువంటి బ్రాహ్మణ కుటుంబం అతను కాదు అంటూ కూడా ఇప్పుడు తీవ్రమైన వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు నకిలీ జ్యోతిష్యం చెప్తున్నాడు అంటూ కూడా అతని పైన అలిగేషన్స్ ఇవాళ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. దాంతోపాటు ఇప్పటికే
ఆయన చాలా మందికి సినిమా సంబంధించిన హీరోయిన్లకు కానీ అలాగే రాజకీయ నాయకులకు కానీ సాధారణ ప్రజలకు కానీ వీళ్ళకందరికీ కూడా వాళ్ళకి అనేక రకాలుగా కూడా దోషాలు ఉన్నాయి, కుజ దోషాలు ఉన్నాయని కొంతమందికి వాస్తు దోషాలు ఉన్నటువంటి కొంతమంది వ్యాపారంలో అభివృద్ధి చెందాలంటే వారికి మరొక పూజ దోషాలు చేయాలంటూ కూడా కొన్ని రకాల వంటి పూజలు చేయించి వాళ్ళ దగ్గర కోట్లాది రూపాయలు తీసుకున్నారనేసి కూడా ఇప్పటికే ఆరోపణలు వచ్చాయి. దానికి తగ్గట్టుగా ఒక మీడియా సంస్థ గత 15 రోజుల నుంచి కూడా అతనిపై అనేక రకాలైన వార్తా కథనాలు ప్రసారం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన పైన కూడా కొన్ని తీవ్రమైనటువంటి ఆరోపణలు ఇటు వేణుస్వామి సతీమైనటువంటి వీణ వీళ్ళిద్దరూ కూడా చేసినటువంటి పరిస్థితి ఎప్పుడైతే దాదాపు 5 కోట్ల రూపాయల వరకు కూడా వీళ్ళు లంచం డిమాండ్ చేశారనేది కూడా వారు చేసినటువంటి ఆరోపణలు. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ఆ ఆరోపణలు నిరూపించాలంటూ కూడా సైబర్ క్రైమ్లోను ఇటు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లోనూ ఆ సదరు వ్యక్తులు పోలీసు కంప్లైంట్ కూడా ఇచ్చారు. మరోవైపు ఇటు నాగ చైతన్య శోభితా దులిపాల పైన చేసినటువంటి వారు ఎంగేజ్మెంట్ పైన త్వరలో వాళ్ళు 2027లో విడిపోతారంటూ వేణుస్వామి ఒక చార్ట్ వేసి వారికి సంబంధించినటువంటి మొత్తం జాతకం అంతా కూడా ఆయన చెప్పినటువంటి నేపథ్యంలో ఆ జాతకం చెప్పిన తర్వాత బిగ్ టీవీలో వేణుస్వామికి సంబంధించినటువంటి జాతకాన్ని కూడా మనము వేసి చూపించాం. ఆయన గ్రహస్థలం కూడా ఇప్పుడు బాగలేదనేసి కూడా చెప్పడం జరిగింది. అందుకే ఆయన అబద్ధపు ప్రచారాలు కూడా చేస్తున్నారంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా వేణుస్వామి మీద నుంచి అనేక ఆరోపణలు కూడా వస్తున్నాయి. ముఖ్యంగా బ్రాహ్మణ సమాజం నుంచి కూడా ఆయన్ని తప్పుపడుతున్నారు. ఎందుకంటే బ్రాహ్మణులు ఎవ్వరు ఇప్పటి వరకు కూడా మద్యం కానీ అలాగే మాంసం కానీ ఎవరు కూడా పెద్ద తీసుకోలేదు. ఎందుకంటే బ్రాహ్మణ ఆచారాలు చాలా కట్టుబాట్లతో ఉంటాయి కాబట్టి ఆ ఆచారాలు వాళ్ళు అలాగే పాటిస్తారు. కానీ వేణుస్వామి మాత్రం నేను మద్యం సేవిస్తాను, తర్వాత మాంసాహారం భుజిస్తాను అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం పట్ల వారు అభ్యంతరం వ్యక్తం చేసినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. గత 2 రోజుల నుంచి కూడా ఇదే అంశం పైన కూడా ఒక వివాదం అనేది జరుగుతుంది. ఇప్పుడు సాదాగా అతను అసలు బ్రాహ్మణుడే కాదు, ఒక బీసీ కులానికి చెందినటువంటి వ్యక్తి అంటూ కూడా ఇప్పుడు బ్రాహ్మణ చైతన్య వేదిక ప్రకటించడం పట్ల ఇప్పుడు వేణుస్వామి ఏ విధంగా దీన్ని రియాక్ట్ అవుతారనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకంటే వేణుస్వామి ప్రస్తుతం హైదరాబాద్లో లేరు. ఆయన కామాఖ్య అమ్మవారి టెంపుల్కి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఆయన రేపు కానీ ఎల్లుండి కానీ హైదరాబాద్కి రాబోతున్నారు. అయితే అతని పైన వచ్చినటువంటి ఈ యొక్క ట్రోలింగ్స్ పైన కానీ ఇప్పుడు బ్రాహ్మణ సమాజం నుండి వచ్చినటువంటి వ్యతిరేకత పైన అలాగే సోషల్ మీడియా వేదిక అలాగే మీడియాలో వస్తున్నటువంటి వార్తా కథనాలపైన కానీ ఆయన ఏ విధంగా స్పందిస్తారనే దానిపై కూడా ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు హీరోయిన్ రష్మికకి ఆయన పూజలు చేశారు, తర్వాత డింపుల్ అయితకి చేసిన తర్వాత పరిస్థితి కనపడుతుంది. దాంతోపాటు ఇటు కర్ణాటకలో పలువురు రాజకీయ నాయకులు, ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి టాప్ మోస్ట్ రాజకీయ నాయకులకి వీళ్ళకందరికీ కూడా ఆయన పూజలు చేశారు. ఆయనకు పూజలు రాకపోయినా కూడా ఈ రకమైన మోసంగా చూసుకుని వాళ్ళకి ఏదో దోషాలు ఉన్నట్టు సృష్టించి పూజలు చేసి వాళ్ళ దగ్గర కోట్లాది రూపాయలు తీసుకున్నారు. దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ కూడా నా దగ్గర ఉన్నాయంటూ కూడా ఒక వ్యక్తి దాదాపు 1 రోజుల నుంచి కూడా వివిధ వార్తా దీంట్లో సంస్థల్లో కూడా ఆయన తన వాయిస్ ఇస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి ఇప్పుడు వీటికన్నిటికీ వేణుస్వామి ఏ విధంగా స్పందిస్తాడనేది కూడా ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామం. రైట్, థ్యాంక్ యూ రాణా.